హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడాని స్తోత్రాలు తండ్రి, ఆశ్చర్యకరుడాని స్తోత్రాలు, బలవంతుడాని స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడాని స్తోత్రాలు తండ్రి, ఆశ్చర్యకరుడాని స్తోత్రాలు, బలవంతుడాని స్తోత్రాలు, సమాధానకర్తాని స్తోత్రాలు, అద్వితీయ దేవుడాని స్తోత్రాలు, పూజార్హుడాని స్తోత్రాలు, పూజింపదగిన వాడాని స్తోత్రాలు, బలపరచువాడాని స్తోత్రాలు, బ్రతికించువాడాని స్తోత్రాలు, బలాఢ్యుడాని స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మహోన్నతుడాని స్తోత్రం 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 స్తోత్రం. పూజనీయుడాని స్తోత్రాలు తండ్రి, పూజార్హుడాని స్తోత్రాలు, ప్రేమమేడాని స్తోత్రాలు, దయామేడాని స్తోత్రాలు, జ్యోతిర్మేడాని స్తోత్రాలు, కృపామేడాని స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఏ మంచి లేనంటి వారము తండ్రి, ఏ యోగ్యత లేనంటి వారము తండ్రి, అర్హత లేని మా జీవితంలో, అయోగ్యమైన మా బ్రతుకులో స్వామి ఎన్నో ఉపకారములు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించిన వాడాని స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీ నామమునకే మహిమ కలుగునుగాక. నీతిమంతుడా నీ నామమునకే స్తుతి మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా నీవే దేవుడవు, నీవే రక్షకుడవు, నీవే పోషకుడవు, నీవే సంరక్షకుడవు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి నీకే స్తోత్రాలు తండ్రి. నీతిమంతుడా నీ స్తోత్రాలు ప్రభా. నిజమైన రక్షకుడా నీ నామమే మహిమపరచబడాలి, నీ నామమే ఘనపరచబడాలి ప్రభా. అన్ని నామముల కన్నా శ్రేష్టమైన నామం, పూజింపదగిన నామం, ప్రేమింపదగిన నామం, బలమైన నామం, బ్రతికించిన నామము తండ్రి. నీవే దేవుడవు, నీవే రక్షకుడు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. ఏ మంచి లేనంటి వారమునైనా, ఏ యోగ్యత లేనంటి వారము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా నీవే దేవుడు ప్రభా, నీవే రక్షకుడు, నీవే పోషకుడు, నీవే సంరక్షకుడు అయ్యా. నీ నామమే మహిమపరచబడాలి, నీ నామమే ఘనపరచబడాలి ప్రభా. అన్ని నామముల కన్నా పైనున్న నామము, శ్రేష్టమైన నామం, పరిపూర్ణమైన నామం, పూజింపదగిన నామము తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా క్లోజ్ చేయి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతివారు కూడా మాతో కలిసి దేవుని స్తుతిస్తూ, ఈ రాత్రి మన దేవుడు బలవంతుడని, పూజకు అర్హుడని ప్రభుని స్తుతిద్దాం. బలవంతుడా సర్వోన్నతుడా స్తోత్రార్హుడా యేసయ్యా. పూజార్హుడా మహోన్నతుడా నీకే ఆరాధన. బలవంతుడా సర్వోన్నతుడా స్తోత్రార్హుడా
సర్వోన్నతుడా స్తోత్రార్హుడా యేసయ్యా పూజార్హుడా మహోన్నతుడా నీకే ఆరాధన. ప్రతి వారు కూడా దేవుని స్తుతిస్తూ ఆ దేవాది దేవుని కనపరుద్దామండి. స్తోత్రమయ్యా. శైలము నీవే నా శృంగము నీవే నా కేడెము నీవయ్యా నా రక్షక నా విమోచక నీకే ఆరాధన. నా శైలము నీవే ప్రభు, నా రక్షణకర్తవు నీవే, నా శైలము నీవే, నా దుర్గము నీవే ప్రభు, నాకు ఆదరణ భూతుడవు నీవే తండ్రి. ఈ రాత్రి నా కాపరి, నా ఊపిరి, నా ఉపకారి, నా పోషకుడా, నిన్ను స్తుతించకుండా ఉండలేను.
బలవంతుడా సర్వోన్నతుడా స్తోత్రార్హుడా యేసయ్యా పూజార్హుడా మహోన్నతుడా నీకే ఆరాధన స్తోత్రం. మన దేవుడు బలవంతుడు, మన దేవుడు పూజకు అర్హుడు, పూజింపదగిన దేవుడు. నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. పరలోకమునందు భూలోకమునందు సర్వాధికారివి నీవయ్యా. రాజుల రాజా ప్రభువుల ప్రభువ నీకే ఆరాధన. పరలోకమందును భూలోకమందును సర్వాధికారము కలవాడా. పరలోకమునందు భూలోకమునందు సర్వాధికారివి నీవయ్యా. రాజుల రాజా ప్రభువుల ప్రభువ నీకే ఆరాధన. నీకే ఆరాధన యేసు. నిన్ను తప్ప నేనెవరిని ఆరాధించలేను ప్రభు. నిన్ను తప్ప నేనెవరిని పూజించలేను. నీవే పూజకు అర్హుడవు తండ్రి. నీకే ఆరాధన. నీకే ఆరాధన. బలవంతుడా సర్వోన్నతుడా స్తోత్రార్హుడా యేసయ్యా. యేసు పూజార్హుడా మహోన్నతుడా నీకే ఆరాధన. బలవంతుడా యేసయ్యా రాజా స్తోత్రార్హుడా యేసయ్యా యేసయ్యా పూజార్హుడా ఆమేన్. మహోన్నతుడా
పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించెదను, అధికముగా ఆరాధింతును, శక్తితో. నిన్ను తప్ప ఎవరిని ప్రేమించను ప్రభు. నీకే నా హృదయంలో మొదటి చోటు స్వామి. ఆ శక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించెదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా, నిన్ను మాత్రమే నేను ప్రేమిస్తానయ్యా, నిన్ను మాత్రమే నేను పూజిస్తాను. కారణం, నీకన్నా గొప్పవారు లోకములో ఎవ్వరూ లేరు స్వామి. నీవక్కడవే పూజకు అర్హుడవు. అందరూ కలిసి ప్రభుని స్తుతించుదాం. థ్యాంక్ యూ లార్డ్. ఎబెనెజరే, ఎబెనెజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబెనెజరే, ఎబెనెజరే, ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నవే, నన్ను ఇంతవరకు ఆదుకున్నవే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించెదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన. ఎల్రోహీ, ఎల్రోహీ, నన్ను చూచవే వందనమయ్యా. యేసయ్యా, ఎల్రోహీ, ఎల్రోహీ, నన్ను చూచవే వందనమయ్యా. యేసు నన్ను చూచవే వందనమయ్యా. యేసు నన్ను చూచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించెదను. యేసయ్యా, పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను
స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ మనముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 కన్నీళ్లు తుడిచిన వాడా నిన్ను స్తుతించకుండా ఉండలేను ప్రభు కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే నీ హృదయపు వాకిట నా యేసయ్య నిలబడి ఉన్నారు. అడుగు ప్రభువుని, నీ వాంఛను తీర్చగలవా? ఆయన ఆరాధించు. వాక్యము చేత నన్ను కాల్చు ప్రభు, నీ వాక్యము చేత నన్ను సరిచేయి అని ప్రార్థించు. నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు.
యేసయ్యకే ఆరాధన 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 యేసయ్యా నిన్ను ఆరాధిస్తున్నాము మమ్మలను దృష్టించు ప్రభు నీ బిడ్డలైన వారందరిపై నీ కృప ఉంచు ప్రభు పవిత్రమైన రక్తముతో ప్రతి పాపమును కడుగుతున్నందుకు స్తోత్రం ప్రతి రోగమును స్వస్థపరిచినందుకు స్తోత్రం ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించినందుకు స్తోత్రం ఆయన చిందించిన రక్తం ఆయన పొందిన దెబ్బల చేత మీ అందరికీ స్వస్థత అనుగ్రహిస్తున్నారు యేసయ్యా స్తుతించు ఆరాధించు సమస్త మహిమ ఘనత నీకే ప్రభు ఈ రాత్రి నీ బిడ్డలందరిపై నీ కృప ఉంచు నాయనా వారం వారము నీ కృప నీ బిడ్డల మీద ఉంచినందుకు వందనాలు ఆరాధన 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 పరి నీవే నా ఊపిరి నీవే అందరి ఉపకారి పోషించుటలో పరిపూర్ణుడా నీకే నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన ప్రభు నీకే ఆరాధన నీకే రాత్రి మన కుటుంబానికి కాపరి ఉన్నారు. ఈ రాత్రి నీ జీవితానికి ఊపిరి అయి ఉన్నారు. ఈ రాత్రి నీ భవిష్యత్తుకు ఆయన ఉపకారి అయి ఉన్నారు.
కాపరి అయిన దేవుడు, ఉపకారి అయిన దేవుడు, దినదినము నీ జీవమునకు ఊపిరైన యేసయ్యను ఎక్కడ ఉన్నా మోకరించి ప్రభుని స్తుతిస్తూ నీ ప్రతి అవసరత నా యేసయ్య తీర్చగలరు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని నా యేసయ్య చెప్పారు. ఈ రాత్రి యేసయ్యా, నా కాపరివి నీవే, నా ఊపిరి నీవే, నా ఉపకారివి నీవే అని యేసయ్యను ప్రార్థిస్తే నా యేసయ్య నీ ఇంటికి ఎబెనేజర్ అయి ఉన్నారు. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు యేసయ్యా నీ ఇంటి పట్ల భయపడకుము, నేను నిన్ను ఆదుకునివాడునని చెప్పిన యేసయ్య నీతో ఉన్నారమ్మా. నువ్వేమి భయపడకు. అవును తండ్రి, పూర్ణ మనస్సుతో యేసయ్యా ప్రభు, పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10-11 వచనములు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను ఆదుకునివాడును నేనే, నా దక్షిణ హస్తము నేను ఆదుకుంటుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏ విషయంలో కూడా మనం భయపడవలసిన పని లేదు. యేసయ్యా, ఈ రాత్రి నన్ను ఆదుకోతండి, నన్ను ఆదరించు, నన్ను బలపరచు అని ప్రార్థించు. ఆయన ఎవరో తెలుసా? పరలోకమందును భూలోకమందు సర్వ అధికారము కలిగిన దేవుడు. నా యేసయ్య అంటున్నారు, నేను పరలోకమందును భూమి మీదను సర్వ అధికారము గలవాడను. ఈ రాత్రి నా దేవుని అధికారము కింద నీవు ఉన్నావు. నీవే విషయంలో భయపడవలసిన పని లేదు. నా యేసయ్య తప్పకుండా నేను ఆశీర్వదిస్తాడు. పరలోకమునందు భూలోకమునందు సర్వాధికారివి. సర్వాధికారము గలవాడు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే నీ కొరకు, నా కొరకు ప్రాణం అర్పించిన యేసయ్య. నీకే ఆరాధన, నీకే ఆరాధన యేసయ్య, నీకే ఆరాధన ప్రభు, నీకే యేసు ఆరాధన రాజా, నీకే ఆరాధన. యేసయ్యా, ఈ రాత్రి నా కుటుంబాన్ని దర్శించు. నేను నీ ఎదుటికి వచ్చాను ప్రభు. నాలో ఉన్న ప్రతి అవసరతను ఎరిగిన వాడు. నీ ప్రేమ ఎంతో గొప్పది అయ్యా. ఈ రాత్రి నన్ను దర్శించు నాయనా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు అని ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా ఆయన పాద సన్నిధిలో మోకరించి ప్రార్థించు. ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించు. తప్పకుండా మీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడయ్యా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సహోదరుడా, సహోదరి, అయ్యా నువ్వు నీ జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, నీ హృదయము వేదన చేత, నీ కళ్ళు కన్నీటి చేత మునుగుతూ ఉన్నా, నీ స్థితిగతులను మార్చగల దేవుడు, నీ హృదయ పరిస్థితులను, భారభరితమైన పరిస్థితులను మార్చగల దేవుడు ఈ రాత్రి నీ వాకిట నిలబడి ఉన్నారు. నీ ఇంటిలోనే ఉన్నారు. పిలు యేసయ్యను. తప్పకుండా దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగిస్తాడు. మాతో పాటు ఏకీభించి ప్రార్థించండి.
దేవుడు మీ కుటుంబాలలో బలహీనత ఉన్న, కష్టం ఉన్న, సమస్య ఉన్న, ఇరుకులు ఇబ్బందులు ఉన్న, ఎలాంటి పరిస్థితుల్లో నీవు నలిగిపోతూ ఉన్నా నీ భారము ఆయన మీద మోపు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. దేవుడు నీ ప్రతి బాష్ప బిందువును తుడిచి నీకు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వాలని, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలని, ఆత్మీయంగా నువ్వు బలపడాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ప్రభువా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు, ఈ రాత్రి నన్ను దర్శించు అని హృదయపూర్వకంగా ప్రార్థించుదాం. పరమందు ఆసీనుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు. ఇంతవరకు నిన్ను ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఉన్నాం. అనేకులు ఈ యొక్క ఆరాధనలో పాలు పొంది నీ బిడ్డలు కొందరు ప్రార్థన అవసరతలు కోరుతూ ఉన్నారు. వారందరి పట్ల మీరు మేలు చేయండి. ఈ సమయమందు ప్రభా, నీ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్న మా ప్రార్థన మీరు ఆలకించి జవాబును మీరు పంపిస్తున్నందుకు వందనాలు. ఏ కుటుంబం అయితే కన్నీటితో ఉన్నదో ప్రభా, ఎవరైతే తండ్రి బలహీనపడి మంచం మీద బాధపడుతూ కృంగిపోతూ ఉన్నారు, వారి వ్యాధి, వారి బాధ, వారి కష్టము వారి ఇంటిని విడిచిపెట్టకుండా బాధ పెడుతూ ఉందో, ఈ రాత్రి నీ నామమును బట్టి అట్టి బలహీనతను గద్దిస్తూ ఉండగా మీరు చిందించిన రక్తం, మీరు పొందిన దెబ్బల చేత అలాంటి బలహీనతలు ఉన్న నీ ప్రియ బిడ్డలకు స్వస్థత శీఘ్రమే కలుగురుగాక. మీరే మేలు చేయండి. ఏ కుటుంబం అయితే నాయనా అయా ఇదిగో తండ్రి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు, ఏ కుటుంబం అయితే నైనా ఉద్యోగం కొరకు, ఏ కుటుంబం అయితే నైనా వారి కోరిక తలంపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వారందరి జీవితాలలో ప్రభా గొప్ప కార్యం మీరు జరిగించండి. వారి హృదయ వాంఛను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. అయా బిడ్డలు చదువుల్లో ఉన్నతమైన స్థితిని ఇవ్వండి. చదువులు పూర్తయి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఏ ఏ స్థితిలో ఉండాలో అట్టి ఉద్యోగాల వారికి ఇవ్వండి. యవన కాలంలో ఉన్న బిడ్డలకు శుభకార్యములు జరిగించండి. ఒక కుటుంబంగా ఏర్పాటు చేయండి. గృహము లేక అద్దె గృహాలలో ఉన్న నీ బిడ్డలు గృహము కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన వారి ప్రయత్నములన్నీ సఫలపరిచి ఈ రాత్రి వారికి ఒక నూతన గృహానికి నైనా వారికి కావలసిన సమస్తము వారికి సమకూర్చునైనా మేలు చేయతండి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభు నీ సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతూ, ఈ లోకము శాశ్వతము కాదు కానీ పరలోకములో తండ్రి మేమందరము కూడా నీతో పాటు మేము కూడా స్తుతించటానికి అట్టి ఆత్మీయ స్థితిలో ఈ లోక మాలిన్యం అనేది మాకు అంటకుండా, ముట్టకుండా, భక్తిహీనత అనేది మా హృదయములో ప్రవేశించకుండా, మా ప్రాణ ఆత్మ దేహములో నీకు అనుకూలముగా ఏ విషయములో కూడా అపవాదికి చోటివ్వకుండా, సాతానుడు మా గృహాలలో ప్రవేశించకుండా ఎల్లప్పుడూ ప్రార్థన, స్తుతి, ఆరాధనతోనైనా మేమందరము కూడా నేను స్తుతించే భాగ్యం ఇవ్వండి. ప్రతి వారు ఒక స్తుతించు పాత్రగా, ప్రార్థించు పాత్రగా, నిన్ను ఆరాధించు ఒక పాత్రగా ప్రతి వారిని మీరు బలపరచండి. నీ బిడ్డలైన వారందరిపై నీ కృప ఉంచమని ఈ రాత్రి ఆయా ప్రాంతాల్లో ఆయా చోట్లనైనా ప్రార్థిస్తున్న వారందరిపై నీ కృప ఉంచండి. ఇగో నాయన ఏకీవించిన మా దీన కుటుంబాన్ని, మాతో పాటు నాయన చిన్న బిడ్డ ఆనందను దీవించండి. ఆ బిడ్డకు మరొక దయాకిరీటం ఇస్తున్నావు. ఆ బిడ్డను కూడా దీవించి మంచి చదువు చదవటానికి ఆ బిడ్డకు కూడా ఉన్నతమైన భవిష్యత్తునివ్వండి. ఈ రాత్రి ప్రభా అయా నీ సన్నిధిలో ప్రార్థించి మీ పాదాలు పట్టుకుని అడుగుతూ ఉండండి. ఎల్లప్పుడూ నీ యందు మేము ఆనందిస్తూ, ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఆరాధించే గొప్ప భాగ్యం మా అందరికి దయచేయమని యేసయ్యా నీ పాదాలు పట్టుకుని అతి మిక్కిలి వినుముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమును కూడిన ప్రతి వారికి, ప్రార్థించిన ప్రార్థనలకు ఏకీవించిన వారందరికీ, యొక్క వాయిద్యం వాయించిన కుమానికి, ఇక్కడ మా అందరికీ ఆనందకాయన హస్తము సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము,
ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వదించుము, నన్నాశీర్వదించుము, నీ సన్నిధిలో నీ చూపుతో నన్నాశీర్వదించుము, నీ చేతితో నీ స్పర్శతో నన్నాశీర్వదించుము, నన్నాశీర్వదించుము. ఆమేన్. ప్రభు సదా మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.